హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక దీపం సీరియల్లో ఈరోజు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. జోష్న అయితే చాలా సంతోషంగా కారు మీద వెళ్తూ ఉంటుంది. అమ్మయ్య, ఈ నిశ్చితార్థం నుండి ఇంత తొందరగా తప్పించుకుంటానని అస్సలు అనుకోలేదు. రేపు పెళ్లి కూతుర్లు లేదన్న సంగతి తెలిసి నిశ్చితార్థం క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు నేను హ్యాపీగా ఉండొచ్చు. ఎటు వెళ్దాము? శ్రీశైలం వైపు కారుని తీసుకువెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఒక్కసారిగా వెనకాలే ఉన్న కార్తిక్ అయితే, మేడం ఏంటి మేడం ఇలా తిప్పుతున్నారు అని కార్తిక్ గొంతు వినబడంగానే ఒక్కసారిగా జోష్న అయితే షాక్ అయిపోతుంది. ఏంటి, నువ్వెక్కడున్నావేంటి అని అంటూ ఉంటే, నేను కూడా ఇక్కడే ఉన్నాను పెద్ద మేడం గారు అని చెప్పేసి దీప అయితే అంటుంది. ఏంటి మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు అని అంటూ ఉంటే, అదేంటి మేడం అలా అంటారేంటి, అసలుకే రేపు ఉదయాన్నే మా పెద్ద మేడం గారి నిశ్చితార్థం జరుగుతుంది. మేము అన్ని పనులు దగ్గరుండి చూసుకోవాలి కదా. లోపల పడుకుందామంటే పెద్దయ్య గారు వద్దని చెప్పారు. అందుకే పెద్ద సార్ గారు వెళ్ళిపోమన్నారని ఇక బయట కారులో పడుకున్నాము అని చెప్పేసి షాక్ ఇస్తారు. ఇప్పుడు మరి మేడం, మరి మీరెందుకు వచ్చారు బయటికి అని కార్తిక్ అంటూ ఉంటే, నేనా, మరి నేను పెట్రోల్ కొట్టించడానికి వచ్చాను అని చెప్పేసి జోష్న అయితే అంటుంది. ఊరుకోండి మేడం, చెప్తే నమ్మేటట్టుండాలి ఏదైనా. మీరు పెట్రోల్ కొట్టించాల్సిందేముంది, డ్రైవర్ కొట్టించుకుంటారు కదా, ఆయన నేను నిన్నే ఫుల్ ట్యాంక్ చేసి పెట్టాను. నిజం చెప్పండి మేడం అని అంటూ ఉంటే ఇక జోష్న ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అయితే ఉండిపోతుంది. ఇక బావకి దొరికిపోయాను. వీళ్ళకి అర్థమైపోయినట్టుంది, నేను ఈ రాత్రి ఏదైనా చేస్తానని చెప్పేసి నన్ను కాపలాగా ఉన్నారు అని చెప్పేసి జోష్న అనుకుంటూనే కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఇక ఇంతలో దీప వచ్చి ఒక్కసారిగా కార్తిక్ మీద అయితే పడిపోతుంది. ఏంటి బావా, దెబ్బ తగిలిందా ఏంటి అని అడుగుతూ ఉంటుంది. అబ్బబ్బే లేదు మార్తల, నువ్వే కదా నా మీద పడింది, నువ్వు నా మీద పడితే దెబ్బ ఎలా తగులుతుంది అని చెప్పేసి కార్తిక్ అంటూ ఉంటాడు. ఇక మళ్ళీ తర్వాత సడన్ బ్రేక్ వేసేసరికి మళ్ళీ ఒక్కసారిగా కార్తిక్ వెళ్ళి దీప మీద పడిపోతాడు. ఇదంతా చూస్తున్న జోష్న అయితే పగతో రగిలిపోతూ ఉంటుంది. వీళ్ళిద్దరి రొమాన్స్ చూడలేక ఇక దీప కూడా అదే విధంగా సమాధానం చెప్తుంది. ఏంటి బాబా, ఏం మీరేదో హనీమూన్కి వచ్చినట్టు ఏదో ఏసీ బుక్ చేసుకుని హనీమూన్కి వెళ్తున్నట్టుగా రొమాన్స్ చేస్తున్నారు, చూడలేక చచ్చిపోతున్నాను ఇక్కడ అని అంటూ ఉంటే, ఏదో మరి పెళ్ళైన దంపతులం కదా, మేము ఇలాగే ఉంటాం. మరి మీరు ఇంటికి పోనిస్తారా, లేకపోతే పెద్దసారికి ఫోన్ చేయమంటారా అని చెప్పేసి కార్తిక్ అంటూ ఉంటే, తాతకి ఏం చెప్పొద్దు, ఇంటికి వెళ్ళిపోతాం అని చెప్పేసి ఇక ఇంటికైతే వెళ్తూ ఉంటుంది. జోష్న అయితే ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే చాలా కోపంగా లోపలికైతే వెళ్ళిపోతుంది. అప్పుడే పారిజాతం కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు రేపు జోష్న లేదన్న సంగతి ఈ ఇంట్లో తెలిసిందంటే ఖచ్చితంగా ఆ ముసలుడు రివాల్వర్ తీసేసి నన్ను చంపేయడానికి వస్తాడు. అది లేదంటే ముందుగా అడిగేది నన్నే, ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది, నేను ఏమైనా తడబడుతూ సమాధానం చెప్పానంటే నా పని అంతే. ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఉండడానికి వీల్లేదు. సరే వైజాగ్ వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళిపోతే ఇక కొన్ని రోజుల దాకా నన్ను ఎవరు కాంటాక్ట్ చేయరు కాబట్టి ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు. ఈ లోపేటు జోష్న వచ్చేస్తుంది, దాని పాటలేదు అది పడుతుంది అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. ఇంతలో జోష్న ఒక్కసారిగా పారిజాతాన్ని గుద్దుకుంటుంది. అమ్మమ్మో, నాకు తెలీదు, నేను వైజాగ్ వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి పారిజాతం అయితే అంటూ ఉంటుంది. గ్రాని అరవకు, నేనే అని చెప్పేసి జోష్న అయితే అంటుంది. అదేంటే జోష్న, నువ్వే ఇందాకే కదా కారులో వెళ్ళిపోయావు, మళ్ళీ ఎలాగొచ్చావేంటి అని అంటూ ఉంటే, నన్ను ఎక్కడికి వెళ్ళనిస్తారు, ఆ దీప బావ కారులోనే పడుకున్నారట అని అంటుంటే, కారులో పడుకోవాల్సిన గతేముందే, ఇంట్లో చాలా గదులు ఉన్నాయి కదా, ఎక్కడైనా పడుకోవచ్చు కదా అని అంటూ ఉంటే, వాళ్ళ రొమాన్స్ చూడలేక చచ్చిపోతున్నాము అని అంటూ ఉంటే, ఎందుకే వాళ్ళకి అన్ని గదులున్నాయి, కనీసం ఏ గది కావాల్సిన అడిగిస్తే ఇస్తాం కదా అని అంటూ ఉంటే, నువ్వు నోరు ముస్తావా గ్రాని, నేను వాళ్ళ రొమాన్స్ చూడలేక అని అంటూ ఉంటే, నువ్వేమో సంసారం గురించి మాట్లాడుతున్నావేంటి, అసలు ఆ దీప స్థానంలో ఉండాల్సింది నేను. ఆ దీపని ఎలాగైనా సరే బావ జీవితంలోంచి పక్కకు నెట్టాలని గౌతమ్ చేత నిశ్చితార్థానికి సిద్ధపడ్డాను. కానీ అదంతా కూడా నాకే రివర్స్ అయ్యింది. ఇప్పుడు చేసేదేమీ లేదు, ఆ గౌతమ్ గారితో నిశ్చితార్థం చేయించుకోవాల్సిందేనా, ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి జోష్న అయితే తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక ఉదయం అయితే అవుతుంది. కార్తిక్ మొత్తం ఇల్లంతా కూడా
పచ్చని తోరణాలతో అలంకరిస్తూ ఉంటాడు. ఇంతలో దీప్ అయితే టీ టీ తీసుకువచ్చి కార్తిక్ అయితే ఇస్తుంది. ఇక వెంటనే కార్తిక్ అయితే ఏంటి దీప ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటే ఏం బావా ఒక అమ్మాయి జీవితం పాడవుతుందేమో అని ఆలోచన వస్తుంది. ఇక నిశ్చితార్థం ఆగిపోతే అమ్మ నాన్న ఎలా తట్టుకుంటారు, వాళ్ళు మనస్సు గట్టిగా ఉండాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాను అని అంటూ ఉంటే కష్టాలేమీ మనకి చెప్పిరావు కదా దీప, అన్నీ జరుగుతూ ఉంటాయి, మనం అన్నీ చూస్తూ ఉండాలి. ఇప్పుడైనా నా చిన్న మరదలు తన నోటి నుండి నిజం చెప్పిందో లేదో చూడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి దీప అని చెప్పేసి కార్తిక్ అయితే అంటూ ఉంటాడు. ఇక జోష్న అయితే నిశ్చితార్థానికి రెడీ అయిపోతుంది. అప్పుడే పారిజాతం వచ్చి ఏం జోష్న ఏమైనా ప్లాన్ చేస్తావా అని అంటూ ఉంటే ఇంకేం ప్లాన్ చేస్తాం, నిశ్చితార్థానికి అన్నీ సిద్ధమైపోయినాయి, ఇక మగ పెళ్లి వాళ్ళు వస్తే మొత్తం అంతా రెడీ అయిపోయినట్టే, ఇప్పుడు నాకు ఏ దారి లేదు, ఒకటి గౌతమ్తో నిశ్చితార్థం జరిపించుకోవాలి, లేదంటే నా నోరు విప్పి గౌతమ్ ఎలాంటి వాడో చెప్పాలి, ఈ రెండిట్లో ఏది చేసినా చివరికి గండం నా వైపుకే వస్తుంది, ఒకవేళ గౌతమ్ చెడ్డవాడు అని చెప్పాననుకో దీప చెప్పింది నిజం, నేనే కావాలని చేసినట్టు నన్నందరూ కూడా తప్పుపడతారు, లేదు ఇప్పుడు కానీ ఈ నిశ్చితార్థం చేయించుకోవడానికి రెడీ అయ్యానంటే నా జీవితం ఆ గౌతమ్ గడి చేతిలో సర్వనాశనం అయిపోయినట్టే, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది, ఈ రెండు జరగకూడదంటే ఇంకొక ప్లాన్ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే చెప్పు జోష్న చెప్పు, ఏం చెయ్యటానికైనా నేను రెడీయే అని చెప్పేసి పారిజాతం అయితే అంటూ ఉంటుంది. సరే నువ్వు ఒక పని చెయ్యి, వెళ్ళి ఆ దీపకాలు పట్టుకుని నా మనవరాల జీవితం పాడవుతుంది అని చెప్పేసి నువ్వు బ్రతిమలాడుకుంటే ఆ దీపే ఈ నిశ్చితార్థం ఆపుతుంది అని చెప్పేసి జోష్న అయితే అంటూ ఉంటుంది. ఏంటి దీపకాలు నేను పట్టుకోవడమా అని అంటుంటే నీ మనవరాల కోసం తప్పదు గ్రాని పట్టుకోవాలి అని చెప్తూ ఉంటే మరి దీప నిశ్చితార్థం ఆపుతుందంటావా అని అంటూ ఉంటే ఎందుకు ఆపుదు గ్రాని, దీపలో నిజాయితీ అలాగే ఉంది, తను బావ చెప్పినట్టే వింటుంది, ఒక్కసారి తన దృష్టి మరల్చామనుకో ఖచ్చితంగా దీపే నా నిశ్చితార్థాన్ని మళ్ళీ ఆపి తనని మీద చెడ్డ పేరు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి జోష్న అయితే అంటూ ఉంటుంది. నేను దీప కాళ్ళు పట్టుకోవడం ఏంటి, నేను అసలు దాని కాళ్ళు పట్టుకోను అని చెప్పేసి పారిజాతం అయితే అంటూ ఉంటుంది. లేదు గ్రాని నువ్వు పట్టుకోవాల్సిందే అని చెప్పేసి మనకి టైం లేదు, టైం చాలా తక్కువగా ఉంది, ఇప్పుడు ఏదో ఒకటి చేస్తే కానీ ఈ నిశ్చితార్థం ఆగేలేదు అని చెప్పేసి జోష్న అంటూ ఉంటే ఏం చేస్తాం తప్పిద్దాం, మనవరాల కోసం మర్డర్లే చేశాను, ఆఫ్టర్ ఆల్ దాని కాళ్ళు పట్టుకోలేనా అని చెప్పేసి పారిజాతం అయితే అక్కడ నుండి వెళ్తుంది. ఇక కాంచన కోసమైతే శివనారాయణ దశరథ ఎదురు చూస్తూ ఉంటారు. కార్తిక్ ఏమో అవన్నీ కూడా సర్దుకుంటూ ఉంటాడు. ఏంట్రా ఏంటి ఇంకా మీ చెల్లి రాలేదేంటి అని అంటూ ఉంటాడు శివనారాయణ. వస్తుందిలే అంటే ఎలా వస్తుందిరా, ఆటోలో వస్తుందా ఏంటి, మీ చెల్లిని కారులో తీసుకురావాలి, ముందు కారు పంపిస్తేనే కదా తను వస్తుంది, కారు కూడా నువ్వే తీసుకువెళ్ళాలి, నువ్వే తీసుకురావాలి, అర్థమవుతుందా, సరే నాన్న అర్థమవుతుంది, మరి అంత ఇష్టపడేవాడివి నువ్వే వెళ్ళొచ్చుగా అని చెప్తూ ఉంటుంటే ఎవరో పిలుస్తున్నారా నేను వెళ్తాను అని చెప్పేసి అక్కడి నుండి శివనారాయణ అయితే వెళ్తాడు. ఏంటో ఈ ప్రేమలు, నువ్వు వెళ్ళి తీసుకురావడానికి మాత్రం నీకు మనసొప్పట్లేదు, నన్ను వెళ్ళి తీసుకురమ్మంటున్నావు అని చెప్పేసి దశరథ అయితే చాలా మురిసిపోతూ ఉంటాడు. ఇంతలో సుమిత్ర కూడా అడుగుతూ ఉంటుంది కార్తిక్ని, ఏరా కార్తిక్ మన ఇంట్లో వాళ్ళు ఇంకా రాకపోతే ఎలాగా, అవతల పెళ్లి కొడుకు వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు, ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోయినాయి అని అంటూ ఉంటే అప్పుడే దశరథ కూడా అక్కడికి వస్తాడు. ఏంటి సుమిత్ర ఏంటి అడుగుతున్నావు, అదేనండి మీ చెల్లి ఇంకా రాలేదు కదా అని అంటూ ఉంటే అవునరా కార్తిక్ మా చెల్లి రావాలి, నేను వెళ్ళి తీసుకొస్తాను అని అంటూ ఉంటే రాదు మావయ్య నువ్వు వెళ్ళొద్దు ఎక్కడికి అని చెప్పేసి కార్తిక్ అంటూ ఉంటే ఏరా ఎందుకు రాదు అని అంటుంటే మరి మీ చెల్లిని ఒక్కదాన్నే పిలిచారు, తన కొడుకుని కోడల్ని మనవరాల్ని పిలవలేదు, అలాంటప్పుడు ఏ బంధం మీద ఇక్కడికి రావాలి అని చెప్పేసి కార్తిక్ అయితే అంటూ ఉంటాడు. మేము ఎవరిని పడితే వాళ్ళని పిలవం, తను ఈ ఇంటి ఆడపడుచు కాబట్టి తనని మాత్రమే పిలుస్తాము, గతి లేని వాళ్ళని పిలాల్సిన అవసరం మాకేమీ లేదు అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటే ఆ గతి లేని వాళ్ళే దేనికైనా కావాల్సి వస్తారు,
గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. ఇంతలో వాటర్ బాటిల్ వచ్చినాయి అని చెప్పేసి ఒక అతను పిలిస్తే అక్కడ నుండి అయితే వెళ్ళిపోతాడు. ఇక దీప దగ్గరికి అయితే పారిజాతం అయితే వస్తుంది. ఎక్కడుంది దీప? ఎవరూ లేని చోట ఎలాగైనా సరే తన కాళ్ళు పట్టుకుని ఈ నిశ్చితార్థం ఆపాలి అని చెప్పేసి దీప కోసం వెతుకుతూ ఉంటుంది. దీపేమో వంటగదిలో అందరికీ కూల్ డ్రింక్స్ సర్వ్ చేయడానికని సిద్ధం చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన పారిజాతాన్ని చూసి నేను డ్రింకులు తీసుకొస్తానండి, మీరు వెళ్ళి కూర్చోండి అని చెప్పేసి అంటూ ఉంటే అదే ఇంకా మగపిల్లి వాళ్ళు రాలేదు డ్రింకుల కోసం కాదు దీప, ఇవి చేతులు కాదు కాళ్ళనుకో. నా మనవరాలు నిశ్చితార్థం నువ్వే ఎలాగైనా ఆపాలి. ఆ గౌతమ్ గాడు ఎలాంటి వాడో బాగా తెలుసు కదా. నువ్వు చెప్పిన తర్వాత నుంచి మాకు ఏదో అనుమానంగా ఉంది. మాకు మాత్రమే కాదు, దశరథకి సుమిత్రకి కూడా గౌతమ్ మీద కాస్త అనుమానంగానే ఉంది. పెళ్ళంటే 2 జీవితాల బంధం. జీవితాంతం చేసుకున్న వాడితోనే ఉండాల్సి వస్తుంది. తన జీవితం ఎక్కడ పాడవుతుందో అని భయంగా ఉంది అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటే గౌతమ్ ఎలాంటివాడో మీకు తెలుసని నాకెప్పుడో తెలుసు. మీరు నాటకాలు ఆడుతున్నారని నాకు అర్థమయ్యింది అని చెప్పేసి దీప అయితే మనసులో అనుకుంటుంది. అది కాదు దీప, ఇప్పుడు సుమిత్ర రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నీదే. తన నిన్ను కూతురు కన్నా ఎక్కువగా చూసింది. ఇప్పుడు తన రుణం నువ్వే తీర్చుకోవాలి. ఆ గౌతమ్ చెడ్డవాడు కాబట్టి ఈ నిశ్చితార్థాన్ని నువ్వే ఎలాగైనా ఆపాలి అని చెప్పేసి అంటూ ఉంటే దీప సుమిత్ర గురించి చెప్పడంతో తను అయితే ఆలోచనలో పడిపోతుంది. ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.